టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఏపీ వ్యాప్తంగా నిరసనలకు దిగింది. రాష్ట్రంలోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ నిరసనలు చేపడుతున్నారు. అసాంఘిక అనైతిక చర్యలతో తిరుమల ప్రతిష్టను మంటగొలిపిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ నాయుడు అకృత్యాలు వీడియోలతో సహా బయటకొచ్చినా ఇంకా ఆయన టీటీడీ చైర్మన్ పదవిలో కొనసాగుతూ ఉండడాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు ప్రజలు తప్పుపడుతున్నారు. బీఆర్ నాయుడు రాజీనామా చేయడం లేదా లేకపోతే చంద్రబాబే చెప్పడం లేదా అని శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తున్నారు. బీఆర్ నాయుడుపై చర్యలు తీసుకోకుండా ఇప్పటికీ వెనకేసుకొస్తున్న చంద్రబాబు తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రపంచవ్యాప్త హిందూ భక్తులు నెటిజన్లు విమర్శలను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్న బీఆర్ నాయుడుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో 101 టెంకాయలు కొట్టి బీఆర్ నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించాలంటూ ప్రత్యేక పూజలు చేశారు. బీఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాలు, ఆయన వ్యవహార శైలితో టీటీడీని అప్రతిష్ట పాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఇప్పటికైనా చంద్రబాబు కళ్లు తెరిచి బీఆర్ నాయుడుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ నాయుడు గారి రాసలీలలు మొత్తం రాష్ట్రమంతా కాదు దేశమంతా వీడియోలు వైరల్ అయినాయి. చర్యలు తీసుకోవాల్సింది పోనిచ్చి ముఖ్యమంత్రి గారు తిరుమల వచ్చినప్పుడు ఆయన్ను వెంటేసుకొని మొత్తము తిరుమల అంతా తిరిగి ఎవరు ఎన్ని చేసినా నేనున్నాను, ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా, మీరు ఎన్ని తప్పులు చేసినా నేనున్నాను, మీకేం భయం లేదు, తప్పులు చేయండి మీరు అనే ఉద్దేశంతో ఆయన తిరుమలలో మొత్తం ఆయన్ని వెంటేసుకొని తిరగడం జరిగింది. ఇది చాలా దారుణమైన విషయం. తిరుమలకు ఎంతో పవిత్రత ఉంది. ఆ తిరుమల పవిత్రతను ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా పవిత్రతను నాశనం చేసినారు. తిరుమలకు చెడ్డ పేరు తెచ్చినటువంటి ఇటువంటి దుర్మార్గమైన బీఆర్ నాయుడు గారిని వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని తెలియజేసుకుంటున్నాము. మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో దేవాలయాల్లో కానీ, ఎంతోమంది నాయకుల మీద కానీ, ఎంతోమంది కార్యకర్తల మీద కానీ, పబ్లిక్ ప్రజల మీద కూడా ఎటువంటి అన్యాయాలు చేశారో, ఎటువంటి దుర్మార్గ పనులు చేశారో, ఎటువంటి అశ్లీలతమైన పనులు చేశారో ప్రజలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. ఇటువంటి వారిని కోదండరామస్వామి దేవాలయంలో కానీ, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కానీ బీఆర్ నాయుడు గారిని వెంట వేసుకొని తిరగడం అనేది చాలా సిగ్గుచేటు అయిన విషయము. బీఆర్ నాయుడు వెంటనే